హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలు మీద దొంగతనం నేరం మోపాలని చూసిన సురేంద్రకు అదిరిపోయే షాక్ ఇచ్చిన ప్రభావతి, శృతి, మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే సురేంద్ర బాలు మీద దొంగతనం నేరం మోపాలని చూడడం ఏంటి? అసలు ప్రభావతి, శృతి సురేంద్రకు ఎలాంటి షాక్ ఇచ్చుంటాడు? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మీరు ఇప్పటివరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంటికి వచ్చిన శృతినైతే ఇక ప్రభావతి, రామ్మ అలసిపోయి ఉంటావు, కూర్చో అని చెప్పేసి జ్యూస్ తీసుకువస్తాను. మీనా జ్యూస్ చేసిందో లేదో, సర్లే నేనన్నా చేసి నీకు తీసుకువస్తాను అని చెప్పేసి గబగబా వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ అయితే చేసి తీసుకువస్తుంది. అప్పుడే శృతి అయితే అనుమానంగా, ఏంటంటే ఇవాళ మీరు కొత్తగా కనిపిస్తున్నారు, మీలో ఈ మార్పుకి కారణం ఏమిటో చెప్తారా అని అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా, ఉదయమే మీ మమ్మీ వచ్చింది, మీకు అదే నల్లపూసల ఫంక్షను చెయ్యాలి కదా, అందుకు మాట్లాడదామని వచ్చింది అని చెప్పంగానే శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు ఈ ఫంక్షన్లన్నీ ఎందుకంటే? అయినా మా అమ్మ నాకు చెప్పకుండా వచ్చేసి రావడం ఏంటి? అసలు ఒక ఫోన్ అయినా చేయాలి కదా నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేంటమ్మా, పెద్దవాళ్ళు అన్నాక పెద్దరికంగా మాట్లాడతారు, మీకు ఇవన్నీ తెలియదు కదా అని ప్రతిదీ నేను మీ అమ్మగారే చూసుకోవాలి కదా, ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కాబట్టి ప్రతిదీ మీకు దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇక జ్యూస్ తాగేసిన శృతి అయితే గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో రవి కూడా వస్తాడు. రవి వచ్చిన తర్వాత, ఉదయమే మా మమ్మీ వచ్చిందంట రవి, ఇలాగ నాకు నల్లపూసల ఫంక్షను చెయ్యాలని చెప్పిందంట, నాకు ఈ పెద్దగా హడావిడి చేయడం అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి అయితే శృతి అంటూ ఉంటుంది. అవును నిజమే కదా, మనం మౌనికకి ఎలా ఫంక్షన్ చేసాం, ఇంట్లోనే మనందరి మధ్యనే చేసాం కదా, అలాగే చేసుకుంటే బాగుంటుంది. అయినా మీ అమ్మ వాళ్ళు వాళ్ళ డబ్బు ఉంది కదా, వాళ్ళ హుందాతనం చూపించుకోవాలని ఇలా చెయ్యాలని అనుకుంటున్నారేమో అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు. నేను మా మమ్మీతో ఒకసారి మాట్లాడాలి, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పేసి శృతి అయితే ఇక వాళ్ళ మమ్మీకి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా శృతి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. లేదు మమ్మీ, నాకు చెప్పకుండా నువ్వు నల్లపూసల ఫంక్షన్తో మా అత్తగారితో మాట్లాడటం ఏంటి? అయినా నాకు ఎలాంటి హంగు ఆర్భటాలు ఇష్టం లేదు అని చెప్పంగానే, అదేంటమ్మా శృతి అలా మాట్లాడతావు, మీ పెళ్ళి కూడా మా చేతుల మీద జరగలేదు, కనీసం ఏ కార్యాన్నైనా మా చేతుల మీద జరిగితే మాకు చాలా తృప్తిగా ఉంటుంది, ఒకసారి అర్థం చేసుకో, మన స్టేటస్కి తగ్గట్టే మనం బాగా చేద్దాము, రవికి కూడా నచ్చ చెప్పు అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక శృతి అయితే, మా మమ్మీ అసలు వినట్లేదు రవి, పెళ్ళి వాళ్ళ చేతుల మీద జరగలేదని కాస్త అప్సెట్లో ఉన్నారు, పోనీలే కనీసం ఈ ఫంక్షన్ అయినా వాళ్ళ చేతుల మీద జరగనిద్దాం, ఎంతైనా వాళ్ళు నా తల్లిదండ్రులు కదా రవి అని చెప్పగానే, నాకు తెలుసు మీ మమ్మీ డాడీ ఇలాగ హుందతనం చూపించుకోవడానికే ఇలాంటివన్నీ చేస్తారని, అయినా మీ వాళ్ళకి ఎప్పుడు ఉండేదే కదా, ఇప్పుడు ఆ ఫంక్షన్ పేరు చెప్పి ఎవరినైనా అవమానించినా, ఎవరి గురించైనా నీచంగా మాట్లాడినా ముందే చెప్తున్నాను శృతి, అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు. ఇక శృతి అయితే, నాకు తెలీదా రవి, ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడితే నేను అక్కడే ఉంటాను కదా, ఎవరి తప్పో ఒప్పో నేను మొహం మీద చెప్పేస్తాను, నాకు ఎలాంటి ఇబ్బందులు అస్సలు ఉండవు అని చెప్పంగానే ఇక ప్రభావతి అయితే ఎంటర్ అయిపోతుంది. అమ్మయ్య, ఎట్టకేలకు మీరిద్దరూ ఫంక్షన్కి ఒప్పుకున్నారు, అదే చాలా ఆనందంగా ఉంది. ఇక ఏ గొడవ ఏ చీకు చింత లేకుండా ఈ ఫంక్షన్ సజావుగా సాగిపోతే చాలా బాగుంటుంది. అమ్మ శృతి, ఇప్పటికే లేట్ అయిపోయింది కదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి, రే రవి ఇలారా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏంటి, నీతో కొంచెం మాట్లాడాలరా అని చెప్పి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏమైనా ఇక్కడే మాట్లాడు, శృతి ఇక్కడేగా ఉంది అని చెప్పంగానే, ఒక్కసారి రారా బాబు, నసపెట్టకు అని చెప్పేసి రవిని తీసుకుని పక్కకైతే తీసుకువెళ్తుంది. చెప్పమ్మా ఏంటిప్పుడు అని అడుగుతూ ఉంటాడు. అదేరా, శృతి వాళ్ళమ్మ నాన్న ఎంతో ప్రేమగా శృతి మీద ఇష్టంతో ఈ ఫంక్షన్ చేస్తున్నారు, నువ్వుకి వాళ్ళ మీద చాలా కోపం ఉంది కదా, కానీ ఎవరిని ఏమీ అనొద్దురా, వాళ్ళు
మా తర్వాత నీకు వాళ్ళు అమ్మా నాన్న లాంటి వారు. వాళ్ళని వయసుని అర్థం చేసుకుని నువ్వు ప్రవర్తించరా, ఇదే నీకు చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పగానే ఇప్పటి వరకు శృతి క్లాస్ పీకింది, ఇప్పుడు నువ్వు క్లాస్ పీకుతున్నావా, సరే ఈ ఫంక్షన్ జరిగేంత వరకు కూడా నేను ఎవరిని ఏమీ అన్ను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే నల్లపూసలు ఫంక్షన్కి వాళ్ళ నాన్నే ఏ విధంగా అరేంజ్ చేయాలి, అలాగే నల్లపూసలుకి బంగారం ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న రోహిణి దగ్గరికైతే మనోజ్ అయితే వస్తాడు. ఏంటి రోహిణి, ఈ మధ్య నువ్వు బాగా అప్సెట్గా కనిపిస్తున్నావేంటి, ఏంటి నా ఉద్యోగానికి డబ్బులు ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నావా అని చెప్పంగానే ఈయనొకడు ఎప్పుడు చూసినా డబ్బులు గోలే, కనీసం నేను దేని గురించైనా ఆలోచిస్తున్నానా తెలుసుకుని జాబ్ తెచ్చుకుని ఏదో ఒక విధంగా నాకు సాయపడతామని అనుకోడు. తన కలల్లో తానే ఉంటాడు. తనకు కావాల్సింది డబ్బు మాత్రమే కదా. ఈ తల్లి కొడుకులు ఇద్దరి బుద్ధి ఒకటే అని చెప్పేసి అబ్బెబ్బే ఏం లేదు మనోజ్, ఈ మధ్యన కాస్త డల్గా ఉంటున్నాను, పార్లర్లో వర్క్ ఎక్కువైపోయింది, అందుకే కాస్త నీరసంగా ఉంది అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటూ ఉంటుంది. సరే నీకోసం నేను జ్యూస్ తీసుకురానా మీనాని అడిగి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మనోజ్. వద్దులే మనోజ్, నేను ఇందాకే తాగాను, ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటే అంతా సరైపోతుంది అని చెప్పేసి పడుకుని కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇక తెల్లవారుజామైతే అయిపోతుంది. ఫంక్షన్కి అంతా రెడీ అయితే చేసేస్తారు. ఇక ప్రభావతి అయితే రోహిణి ఇచ్చిన చీరను కట్టుకుంటుంది. ఇక అందరూ ఆ చీరని చూసి చాలా బాగుంది అని చెప్తారు. వెంటనే మీనా వచ్చి అత్తయ్య మీకు ఈ కలరు చాలా బాగా సూట్ అయింది అని అంటూ ఉంటుంది. నువ్వే చెప్పాలి నాకు ఏది బాగుంటుందో బాగోదో అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే వెళ్ళి చీర మార్చేసుకుంటాను అని వెళ్ళపోతూ ఉండగా సత్యం వచ్చి హే ప్రభా, ఏంటి నువ్వేమన్నా చిన్నపిల్లవనుకుంటున్నావా, అందరి ముందు ఏంటి పనులు, ముందు ఆ చీరతోనే నువ్వు ఫంక్షన్కి రా, ఎక్కువ తక్కువ చేసావంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసైతే సత్యమైతే అంటూ ఉంటాడు. ఇక ఫంక్షన్ అయితే హాల్లో చాలా బాగా జరుగుతూ ఉంటుంది. అందరూ ఒకచోట కూర్చుని ఉంటారు. అప్పుడే శృతి వచ్చి మీ అందరికీ ఒక గేమ్ పెడతాను, మీ అందరికీ ఎలాంటి కోరికలు ఉన్నాయో ఈ గేమ్లో నిజంగా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని చెప్పేసి శృతి అయితే గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన సురేంద్ర శృతి వాళ్ళ అమ్మ అయితే మనకి ఇదే కరెక్ట్ ఛాన్స్, ఏదో ఒక ఐడియా వేసి ఈ బాలుగాడి మీద నెట్టేసి శాశ్వతంగా ఆ ఇంటికి మన రవిని శృతిని దూరం చేసేసి మన ఇంటికి తీసుకొచ్చేయాలి. మన పిల్లలు మన కళ్ళెదుట తిరుగుతూ ఉంటేనే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక వాళ్ళందరి వంక చూస్తూ ఉంటారు. ఇక శృతి అయితే గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది. ముందుగా సత్యం వంక అయితే వస్తుంది. వెంటనే సత్యం అంకుల్ మీ మనసులో ఏముందో మీ కోరికేంటో మాకు చెప్పాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. శృతి అయితే వెంటనే సత్యం నా మనసులో ఏ కోరిక లేదమ్మా, నా ముగ్గురు బిడ్డలు చాలా సంతోషంగా, నా ముగ్గురు కోడళ్ళు చాలా ఆనందంగా ఉండాలి, అంతకు మించిన నాకు ఏ కోరిక లేదు అని చెప్పేసైతే సత్యం అంటాడు. తర్వాత ఇక ప్రభావతి వైపు అయితే వస్తుంది. ఇక ప్రభావతి అయితే నాకు కోరికలంటే చిన్న చిన్న కోరికలే, ముందు మా మనోజ్ గారి లైఫ్ సెటిల్ అయిపోవాలి, తర్వాత మేము పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసుకుని పెద్ద పెద్ద కార్లు కొనేసుకుని అన్నీ కూడా ఒక రేంజ్లో ఉండాలి, తర్వాత ఇక మా ముగ్గురు కొడుకులకి పుట్టిన పిల్లలతో ఆడించుకుంటూ నా కాలం గడిపేస్తాను, వాళ్ళకు కూడా బంగారు ఉయ్యాళ్ళు వెండి గిన్నెలు అన్నీ ఉండేలా చూడు దేవుడా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక వెంటనే సత్యం వచ్చి మనం నిమిత్త మాత్రం, మనకి ఎప్పుడు కూడా పిల్లలు బాగుండాలి అని చిన్న చిన్న కోరికలు, మనకి తగిన కోరికలు కోరుకోవాలే తప్ప బంగారు గిన్నెలు బంగారు ఉయ్యాలు బంగారం తింటావా ఏంటి, నీ బుద్ధి ఇక్కడ కూడా పోనిచ్చుకోవా ప్రభావతి అని చెప్పేసైతే ఇక సత్యం అయితే అంటాడు. తర్వాత మనోజ్ వైపు అయితే వస్తుంది. ఇక వెంటనే మనోజ్ ఏం లేదు తిరిగి కూర్చోవాలి, అలాంటి జాబ్ వస్తే చాలు, హాయిగా నా కాలం వెళ్ళిపోతుంది, ఇక ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పంగానే వెంటనే బాలు ఎంటరై దేవుణ్ణి కూడా ప్రశాంతంగా ఉంచనివ్వవా ఏంటి, అయినా తిని కూర్చుంటే కాలం వెళ్ళిపోయిందిరా,
కష్టపడాలి. కష్టపడి పని చేస్తేనే ఏదైనా మన దగ్గరికి వస్తుంది. మన కోరికలు విని దేవుడు ఎక్కడికైనా పారిపోతాడేమో అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక రోహిణి అయితే ఏం లేదు, నాకు కోరికలేమీ లేవు, నాకు మత్తగారు లాంటి అమ్మ దొరికింది, అంతకు మించిన సంతోషం ఇంకేమీ లేదు, నాకు మంచి భర్త దొరికాడు అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరినీ ఆకాశానికి ఎత్తేస్తుంది. ఇదంతా నిజమే అని చెప్పేసిన నమ్మేసిన మనోజ్, ప్రభావతి అయితే ఇంకా గాల్లో తేలిపోతూ ఉంటారు. ఇక వెంటనే బాలు ఎంటర్ అయ్యి ఆగండి, గాల్లో నుంచి కాస్త కిందకి రండి, ఒకవేళ గాల్లోంచి అటు వైపుగా పైకి కానీ వెళ్ళిపోతే నాకు తిట్టడానికి మా అమ్మ ఉండదు, పక్కన లక్షలు దొబ్బేయడానికి నా అన్నుండడు అని చెప్పేసి ఇక అయితే అంటూ ఉంటాడు. ప్రభావతి అయితే రేయ్ నోరు మూసుకెరా, ఫంక్షన్లో కూడా ఏంటిది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇక మీనా వంతు వస్తుంది. వెంటనే మీనా, నాకైతే ఎలాంటి ఆశలు కోరికలు ఏమీ లేవు, నాకు నా భర్త బాగుంటే అంతకు మించిన ఆనందం ఏమీ లేదు, ఆయన ఎప్పుడూ నవ్వుతూ నలుగురికి మంచి చేస్తూ ఉంటే ఆయనకి చేతోడు వాదోడుగా ఉండడమే నా జీవిత లక్ష్యం, అంతకు మించిన కోరికేమీ లేదు దేవుడా, మా ఇంట్లో అందరినీ కూడా చల్లగా చూడు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. వెంటనే శృతి వచ్చి అందరూ కూడా ఏవేవో ఉద్యోగాలు కావాలి, నగలు కావాలి అని చెప్పేసి అడిగారు. కానీ మీనా మాత్రం తన భర్త బాగుంటే చాలని కోరుకుంది. మీనా ఈజ్ రియల్లీ గ్రేట్ అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే బాలు వంక వస్తుంది. బాలు అయితే ఏంటి బాలు, నీ మనసులో ఉన్న కోరికేంటో ఎప్పుడైనా చెప్తావా లేదా అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. నా మనసులో ఉన్న కోరిక ఏంటంటే నా భార్యని బాగా చూసుకోవాలి, ఎందుకంటే నా భార్య తన సుఖం కోసం కాకుండా నా సుఖం కోసం చూస్తుంది, నాకు తన డబ్బులు పెట్టి కారు కొనిచ్చింది, అందుకే మీనాకి ఎప్పటికైనా బంగారం నగలు చేయించాలని నాకు కోరిక ఉంది, అదొక్కటే నా కోరిక, అంతకుమించి ఎలాంటి కోరికలు ఏమీ లేవు అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇక రవి వంక కూడా వస్తుంది. వెంటనే రవి అయితే నాకేం లేదు, నేనెటు బాగా కష్టపడగలను, బాగా కష్టపడతాను కూడా, నాకు నచ్చిన జీవితం దేవుడిచ్చినందుకు, శృతి లాంటి మంచి అమ్మాయిని నా జీవితంలో పంపినందుకు దేవుడికి నేనెప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని చెప్పేసి శృతినైతే హక్ చేసుకుంటాడు. ఇక శృతి నీ వంత వచ్చింది, మరి నువ్వేం చెప్తావు అనగానే నువ్వు ఏం చెప్పావో నేను కూడా అదే చెప్తాను, నీ మనసులో ఏముందో నా మనసులో కూడా అదే ఉంది, నీ ఇలాంటి భర్త దొరికినందుకు నేను కూడా చాలా లక్కీయే అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక శృతి రవిని చూసిన సురేంద్ర, శృతి వాళ్ళమ్మ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ సంతోషం మన దగ్గరికి రావడానికి ఎంతో టైం పట్టదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. ఇక బీర్వాలో నగలు ఎక్కడ చూసినా కనబడవు. ఇక సురేంద్ర అయితే డ్రామా ప్లే చేస్తాడు. వెంటనే శృతి వాళ్ళమ్మ అయితే శృతి దగ్గరికి వచ్చి ఇంట్లో నగలేమీ కనిపించట్లేదు, శృతి నువ్వు ఎక్కడైనా పెట్టావా ఏంటి అని చెప్పంగానే ఏంటి మమ్మీ, నగలు లాంటివి నేను ఎప్పుడైనా చూసుకుంటానా ఏంటి, మీరిస్తే వేసుకుంటాను, లేకపోతే అవి కూడా వేసుకోను, అయినా నాకు నగలు పెట్టుకోవడం కూడా ఇష్టం లేదని తెలుసు కూడా నువ్వు మళ్ళీ నన్ను అడుగుతున్నావేంటి, అక్కడో ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, ఒకసారి చూడు అని చెప్పేసి అయితే శృతి అయితే అంటూ ఉంటుంది. లేదమ్మా ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో సురేంద్ర ఎంటర్ అయిపోయి ఇంకేముంది, ఈ నగల్ని ఈ బాలుగడే ఎక్కడో దాచేసి ఉంటాడు, ఇందాకే కదా భార్యకి నగలు చేయించాలి అని చెప్పాడు, అందుకే ఈ నగలన్నీ తీసుకువెళ్ళి బాగా కరిగించేసి ఏదో విధంగా తన పెళ్ళానికి నగలు చేయించాలని అనుకుంటున్నట్టున్నాడు అని చెప్పేసి సురేంద్ర అయితే అంటాడు. ఇక వెంటనే బాలుకైతే చాలా కోపం వస్తుంది. బాలు సురేంద్ర కాలర్ పట్టుకుని ఏంటి వాగుతున్నావు, ఇప్పటి వరకు శృతి వాళ్ళ నాన్నవని నీకు మర్యాద ఇచ్చాను, నా మీదే దొంగతనం నేరం మోపుతావా, కష్టపడి జీవించే బ్రతుకులు మాగి, అంతేగాని వేరే వాళ్ళ నగలు దొబ్బేసి డబ్బులు దొబ్బేసి మేము ఆనందంగా ఉండాలని ఎలాంటి కోరికలు కోరుకోము, అయినా మీనాకి నగలు చేయించాలని అనుకుంటే నాకు కష్టార్జితం ద్వారా చేపిస్తాను, మీ నగలు దొంగతనం చేయాల్సిన అవసరం నాకేంటి అని చెప్పగానే మీనా కూడా చాలా కోపంగా అయితే సురేంద్ర దగ్గరికి వచ్చి మీరు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి,
నా భర్త గురించి నాకే కాదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నగలు ఏమైపోయినాయో ఒకసారి బాగా వెతకండి అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని అయితే అంటూ ఉంటుంది. ఇదంతా చూసిన శృతికైతే చాలా కోపం వస్తుంది. ఏంటాడి మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? ఇలాగా మా అత్తింటి వాళ్ళ మీద నిందలు వేయడం ఏమాత్రమూ కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. నగలు ఎక్కడికి పోవు, ఇంట్లోనే ఉంటాయి. అంత మాత్రాన దొంగ అని చెప్పి బాలు మీద ఇలాంటి నేరం వేయడం చాలా తప్పు అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి వచ్చి మీరు డబ్బున్న వాళ్ళవని మేము గౌరవిస్తున్నామని అనుకుంటున్నారు కదా, అయినా మా బాలు అలాంటి వాడు కాదు అని చెప్పేసి ఒక్కసారిగా అందరికీ షాక్ అయితే ఇచ్చేస్తుంది. ప్రభావతి ఒక్కసారిగా అలా మాట్లాడడంతో బాలు మీనా కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇక రోహిణి అయితే షాక్ అయిపోతుంది. ఏంటి మా అత్తయ్య గారు నిజంగానే బాలు గురించి ఇలా మాట్లాడారా, లేక నేను కలగంటున్నానా అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అయితే బాలు చేయపట్టుకుని వీడు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. వీడి మంచితనం ఎలా ఉంటుందంటే అవసరమైతే తన జోబులో ఉన్న రూపాయిని తీసుకువెళ్ళి ఇంకొకరికి పెడతాడే తప్ప ఇంకొకరి రూపాయి తీసుకుని వాడుకోవాలనే బుద్ధి వీడుకుండదు. అయినా ఇలాగా పిలిచి నిందలు వేయడం మీకేమైనా బాగుందా? అంటే మీరు డబ్బున్న వాళ్ళు ఎలాంటి నిందలు వేసినా మేము పడతామని అనుకుంటున్నారా ఏంటి? రారా బాలు, ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. డబ్బున్న వాళ్ళకి ఎలాంటి పొగరుంటుందో అదే వీళ్ళు చూపించారు అని చెప్పేసి బాలు చెయ్యి పట్టుకుని ఇంటికైతే తీసుకువెళ్ళిపోతుంది. ఇక ప్రభావతిలో వచ్చిన మార్పుని చూసిన సత్యమైతే నిజమే, తల్లి ప్రేమ అని నిరూపించా ప్రభావతి. బాలుని ఎన్ని మాటలన్నా చివరికి బాలుని దొంగ అనేసరికి నీలో ఉన్న అమ్మతనం బయటపడిపోయింది. నాకు ఇదే చాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సత్యమైతే. ఇక శృతి సురేంద్ర దగ్గరికి వచ్చి ఎంత పెద్ద తప్పు చేసావు నాన్న. ఫంక్షన్ పేరు చెప్పంగానే మేము ఎంతో సంబరపడ్డాను. అప్పటికి రవి వద్దని చెప్పాడు. అయినా నేను రవిని ఒప్పించాను. మీరు ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేను కూడా ఇక మీదట మీ ఇంటికి రావడం కానీ మీతో మాట్లాడటం చేయటం కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. పద రవి, మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి రవి శృతి కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక ఇదంతా జరిగిన తర్వాత శృతి వాళ్ళ అమ్మ అయితే సురేంద్ర దగ్గరికి వచ్చి ఏంటండి ఇలా జరిగింది? మనం మన పిల్లల్ని మన దగ్గరికి తెచ్చుకోవాలని చూస్తే మన పిల్లలు మనకి శాశ్వతంగా ఇంకా మన మొహం చూడను అని చెప్పేసి శృతి అయితే వెళ్ళిపోయింది. ఇక మనకు ఒక్కగానొక్క పిల్ల మనతో మాట్లాడకుండా ఉంటే మనం తట్టుకోగలమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏం చేస్తాము, మనం చేసిన పాపం మనమే భరించాలి కదా అని చెప్పేసి అయితే సురేంద్ర అంటాడు.